లోక్ భవన్ ముట్టడికి ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు లోక్ భవన్ వద్ద అరెస్టు చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజును పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఈ రోజు లోక్ భవన్ ముట్టడికి ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో లోక్ భవన్ వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాకీలు పూర్తిగా బాధితులైన పరిస్థితి ఉన్నది. దేశంలో ఈరోజు నీటి విద్యార్థులు చనిపోతున్నా కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గు లేకుండా విద్యార్థుల ప్రాణాలతోనే ఉసురు తీసుకున్న పాపం ఈ దేశ ప్రధానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెందుతుంది. ఇది పూర్తిగా విద్యార్థులు చనిపోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ విద్యార్థులపై అణచివేతలు జరుగుతున్నాయి. ఏమాత్రమైనా ఈ ప్రభుత్వానికి సిగ్గుంటే ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. దేశంలో విద్యార్థుల పరిస్థితి ఏంటిది? విద్యార్థులు చనిపోతున్నారు, మానసిక ఆందోళనకు గురవుతున్నారు, మానసిక మస్తీమిదానికి గురై చనిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈరోజు పోగొండు పొత్తులతోనే ఈరోజు విద్యార్థుల్ని